ట్రైమాక్స్ బాధితులు ముఖ్యంగా పేర్లవానిపేట, మొగదలపాడు ప్రాంతాల్లో దాదాపు 3000 కుటుంబాలు ఉన్నాయి. మహిళలు అంతా ఏకమై ఉద్యమిస్తున్నారు. తమ గ్రామాలను పర్యావరణ పరంగా చక్కదిద్దుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ట్రైమాక్స్ ఇష్టానుసారం తవ్వకాల వల్ల తాగునీరు కలుషితం అయ్యిందని, కాళ్ళు చేతులు బొబ్బలెక్కి చర్మ వ్యాధులకు లోనవుతున్నట్లుగా మత్స్యకార మహిళలు తెలిపారు. అనుమతులు కొంతవరకు తీసుకుని అక్రమంగా ఇతర ప్రాంతాల్లో త్రవ్వకాలు సాగిస్తున్నారని, నిలదీస్తే పోలీసు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. చిత్రీకరించడానికి వచ్చిన మీడియాపై కూడా సెక్యూరిటీ సిబ్బంది అతిగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమక్షంలో సమావేశం నిర్వహించి గ్రామస్తులు తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ప్రజాప్రతినిధులంతా ప్రజల వైపు మాట్లాడటంతో చేసేది లేక యాజమాన్య ప్రతినిధులు జరిగిన వాటిలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఒప్పుకోవడం కొసమెరుపు. ట్రైమాక్స్ సంస్థ బీచ్ శాండింగ్ తీర ప్రాంతానికి పెనుముప్పుగా పరిగణించింది. దాదాపు 860 కోట్ల రూపాయలతో నెలకొల్పిన ఈ పరిశ్రమ సముద్రపు ఇసుక నుండి ఇలమనేట్, గార్నెట్, సిలిమనేట్, జిర్కాన్, రూటైల్ అనే ఖనిజ లవణాలు వేరు చేసి వాటిని విదేశాలకు తరలిస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుకను తవ్వి దానిని తమ పరిశ్రమలో ప్రాసెసింగ్ చేసి దాని నుంచి ఈ ఖనిజాలను వెలికి తీస్తోంది. ఈ ప్రక్రియలో సముద్ర తీరంలో త్రవ్వకాలను కేవలం కూలీల ద్వారానే చేయాలి. అనుమతి పొందిన ఈ సంస్థ యథేచ్ఛగా భారీ ప్రొక్లైన్లను వినియోగిస్తూ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేస్తోంది. అంతేకాకుండా కేవలం 4 మీటర్ల లోతు వరకు మాత్రమే తవ్వకాలు జరపాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఉన్నాయి. కానీ 8 నుంచి 10 మీటర్ల లోతు తవ్వకాలు జరిపి సముద్ర ఇసుకనే కాక దిగున ఉన్న ఎర్రమట్టి పొరలను కూడా తవ్వకాలతో తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ త్రవ్వకాల వల్ల వత్సవలస, పంచాయతీ, మొగదలపాడు తదితర గ్రామాలకు సముద్రానికి మధ్య భారీ స్థాయిలో గోతులు ఏర్పడ్డాయి. ఖనిజాలను వెలికి తీసిన తర్వాత కొన్ని చోట్ల ఇదే ఇసుక మిశ్రమంతో ఈ గోతులను కప్పుతున్నారు. అయితే అది పైకి మాత్రమే మామూలుగా కనిపిస్తున్న ఇసుక ఊబిలో రూపాంతరం చెందుతోంది. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉప్పు నీరు ముందుకొస్తున్నప్పుడల్లా ఈ గోతులు ఉప్పు నీటి చెరువులుగా తయారవుతున్నాయి. సునామీలు, వాయుగుండాలు వంటివి వస్తే సముద్ర తీరంలో త్రవ్వకాలు ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఎర్రగుడ్డి, చిన్న వత్సవలస, పెద్ద వత్సవలస, మొగదలపాడు తదితర గ్రామాలు సముద్రంలోకి కలిసిపోయే ప్రమాదం ఉంది. వేలాది మంది మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ గోతుల్లో సముద్రపు నీరు చేరి అంతకు ముందే తవ్వకాలు జరిగిపోయిన భూమి పొరల నుండి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ జల వనరులు, తాగునీటి వనరులు ఉప్పు నీరుగా మార్చేస్తుంది. నా గ్రామం అయితే పేర్లవానిపేట. మేము మత్స్యకారుల గ్రామం. అది వేరే క్యాస్ట్ అంటూ మాకు ఎవరు లేరు. ప్రజెంట్ మేము మత్స్యకారులమే. సముద్రం నమ్మి, ఈ భూమిని నమ్మి మేము బ్రతుకుతున్నాం. దయచేసి 216, 217 సర్వే నెంబర్లో మేము లీజు తీసుకున్నాము, మాకు రిజిస్ట్రేషన్ అయ్యిందని ట్రైమాక్స్ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. లీజు అంటే ఎవరు, దానికి ఏంటి ఆధారాలు చూపించమని చెప్పాము సార్. మేము లేదు, మేము లీజుకే తీసుకున్నాము, అది మాది, మేము గవర్నమెంట్కి లీజు కట్టాము అని సమాధానం చెప్పారండి వాళ్ళు. మాకైతే చాలా దారుణంగా మేము బతుకుతున్నాం. ఇక్కడ మా పరిస్థితులు అలా ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లోన మా పిల్లలు కానీ మేము కానీ బతకడానికి దారి లేదు. ఇక్కడ దయచేసి వాటర్ లేదు. తర్వాత మా పొలాలన్నీ సిపేజ్ అయిపోయేవి. పొలాల్లో ఫుల్గా వాటర్ ఉంది. ఒక 1 ఇయర్ మాకు లీజు కూడా ఇచ్చారు. పొలాలు పోయాయంటే ఇప్పుడు ఏం చేశారంటే 3 సంవత్సరాల నుంచి లీజు కానీ ఏం కానీ లేదు. దయచేసి ఆ వాటర్ చూస్తే చాలా దారుణంగా ఉంది. దీనివల్ల విష జ్వరాలు మొత్తం టోటల్ చంటి పిల్లల నుంచి కూడా మేము నీళ్ళు తాగట్లేదు సార్. ఈ వాటర్ అయితే మేము తాగట్లేదు. మినరల్ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము కొనుక్కొని తాగుతున్నామండి ఇక్కడ. ఎందుకంటే మేము తాగే
బతుకులు మాకు కాదు, కాకపోతే పరిస్థితులు బట్టి మేము అలా తాగుతున్నాము. ఈ వాటర్ మేము వాడుతున్న ప్రజెంట్ ఏంటంటే ఒళ్ళంతా మచ్చల్లాగా వచ్చేయడం, మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత దయచేసి ఆవులు కూడా పోతున్నాయి, ఆవులు కూడా బ్రతికే ఛాన్సులు లేవు. తర్వాత బాగా లెంత్ గోతులు, విపరీతమైన గోతులు పెట్టేశారు. దాన్ని వాటర్ సీసీ వాటర్, సముద్రం వాటర్ వచ్చి డైరెక్ట్ ఊర్లోకి వచ్చేసే అవకాశం కూడా ఉంది మాకు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడాం. మేము ఏమైనా మాట్లాడితే మేము దయచేసి ఎంప్లాయర్స్ దాంట్లో ఏమైనా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము తీసేస్తాం మీకు అని జాబులు తీసేయడం. మరి ఎంప్లాయర్స్ కాకుండా మేమైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కోర్టుకి కేసు కట్టేస్తున్నాము. వ్యతిరేకించే వాళ్ళకి కేసులు, కోర్టులు. దయచేసి ఇంకేం లేదు సార్, కోర్టులు పోలీస్ స్టేషన్లు అన్ని తిరగాలంటే మేము మత్స్యకారులకి చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి మాకు రక్షణ కలుపుతారని మీ మీడియా వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం గారం మండలంలోని కొర్ని, కొర్లాం తదితర గ్రామాల్లో మంచినీటి బోర్డుల ద్వారా ఉప్పు నీరే ప్రజలకు అందుతోంది. దీనికి కారణం సముద్ర తీరంలో ఖనిజాల వెలికితీత కోసం జరుగుతున్న తవ్వకాలు తప్ప మరొకటి కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో దౌదా చేస్తే కట్టమంటున్నాడు. ఏడు చెప్తాము, ఇదేది న్యాయమనంటే మీకు ఏది కావాలని మేము ఎన్ని సౌకర్యం ఇస్తాను. ఏటి ఇస్తున్నాడు, ఆడు పాడిస్తాడు. ఉద్యోగం కూలికెళ్తే కూలిచ్చినట్టు నేత పొమ్మన్నాడు. బాబీ మా మొక్కలు బాబీ ఉడుచుకున్నామంటే మీ దెబ్బలు కాదు, మా దెబ్బలు మీ పల్లె వాళ్ళ దెబ్బలు కొనుక్కున్నాము. మేము నీసుకో అన్నాడు. ఏం నీసుకొనుకుంటాడు? మా తాతల తన కట్టిన భూములు మేము అంటాము. ఆడ కాను కదా అంటాడు. 3 తరాల తోట మేము కొట్టుకుంటాము. ఆడవాళ్ళు మోపులు అమ్ముకుంటాము. ఆయన మీద బతికుతాను. మా మగవాళ్ళు వాళ్ళకెళ్తే లోపల తెచ్చారు. ఆ చేప తెచ్చుకుని డెవలప్మెంట్ అండేసుకో, వాళ్ళు తెచ్చుకుని డెవలప్మెంట్ అండేసుకుంటాను. అన్ని చేసుకున్నాము. ఇప్పుడు ఏమన్నాడు వచ్చాడు. ఈ 4 సంవత్సరాలు అయింది నాకు మింగేశాడు. పెద్దలకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, జ్వరాలు వస్తాను, జబ్బులు వస్తాను. జబ్బులే బాగు చేసుకోవడానికి ఎవరో అన్న ఉన్నాడు బాగు చేస్తాను, అయితే అనాథ తెచ్చిపోవాలి. అన్ని అనాథ రోగం అయిపోతున్నది. అధికార యంత్రాంగం, పర్యావరణ మంత్రిత్వ శాఖల అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తాము ట్రైమాక్స్ కి ఇచ్చిన అనుమతులు ఎంతవరకు సమంజసమో, వారి నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నారో పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.